ఎందుకు ఏడుస్తున్నావు? నథింగ్ సీరియస్. సడన్ గా అటాక్ చేశారు. ఆ బాలరాజ్ పంపించాడు. నథింగ్ టు వరీ. ఏం స్వర్ణ ఇది సడన్ గా? 2 రోజుల్లో నయం అయిపోతుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే మనం పెళ్లి చేసుకుందాం. మన పెళ్లి ఇప్పుడే జరగాలి. అంత అర్జెంట్ ఏంటి స్వర్ణ? ఆ రాజకీయాలు ఏమైనా చేస్తాడని భయపడుతున్నావా? ఈనాడు నీ మొహం చూసి వాడిని వదిలేశాను. ఈసారి మన జోలికొస్తే వాడు అంత తెలుస్తాను. అదంతా తర్వాత, ముందు అదేంటండి స్వర్ణకి ఏమైంది? ఆకాష్ ప్లీజ్ స్వర్ణ, నువ్వు నా భార్యవి కావడం కంటే నాకు వేరే అదృష్టం లేదు. నీ మెడలో తాళి కట్టడం కంటే గొప్ప ఆనందం లేదు. మరైతే ఆలస్యం ఎందుకు ఆకాష్? ఇప్పుడే ఈ క్షణమే ఈ తాళి నా మెడలో కట్టు. భజంత్రీలు భజంత్రీలు భజంత్రీలు. తాళి కట్టడానికి మనిషి ఉన్నాడు, కానీ అక్షంతలు వేయడానికి మనిషి కావద్దు. కిలాడి విస్వర్ణ నువ్వు తప్పుగా ఉన్నజా పానకంలో పుడకలా మధ్యలో నువ్వేంటి? ఎక్కడ వదిలేశాను? కిలాడి విస్వర్ణ నువ్వు. ఒక్కరోజు గ్యాప్ ఇస్తే మధ్యలో నేనెక్కడ దూరిపోతాను అని అర్జెంటుగా తాళి కట్టించుకుంటున్నావా? నీకంటే భలే కిలాడిని నేను. అక్కడ నేను అలా బెదిరిస్తే ఇక్కడ నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేను అనుకున్నావా? అరే ఆకాష్ గారు, మీరు ఇక్కడ ఉన్నారా? సారీ సార్, నేను చూడలేదు. సార్, తాళి కట్టాలంటే 2 చేతులు కావాలి, కానీ అక్షంతలు వేయడానికి ఒక్క చేయి చాలు. అందుకే ఆ రౌడీలతో ఆ ఒక చేయి విరిచేయమని చెప్పాను. మీరున్న ఒక్క చేతితో అక్షంతలు వేయండి, నేను నా 2 చేతులతో తాళి కడతాను. చూడు బాలరాజు, ఇన్నాళ్ళు నీ విషయంలో చాలా ఓర్పు వహించాను. ఎందుకో తెలుసా? నేను పెళ్లి చేసుకోబోయే స్వర్ణని ఒకప్పుడు నువ్వు ప్రేమించావన్న ఒకే ఒక కారణానికి. అదే 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 ఆ కారణంతోనే నేను చెప్తున్నాను. ఇంకో 3 నిమిషాలు ఓపిక పట్టండి సార్. స్వర్ణ మెడలో నేను 3 ముళ్ళు వేసేస్తాను. ఇంట్లో కొడితే హాస్పిటల్లోకి వచ్చి పడ్డావు, ఇక్కడ కొడితే ఎక్కడికి వెళ్ళి పడతావో తెలుసుగా. ఏంటి స్వర్ణ, నేనంటే నీకు ఇప్పుడు ఇష్టం లేదని తెలుసు కూడా సిగ్గు శరం లేకుండా వచ్చిన వాడిని నువ్వు పోరా బయటకంటే వెళ్ళిపోతానా? నా మనసులో నీకు చోటు లేదని 1కి 10 సార్లు మొత్తుకున్నా వినిపించుకోవేంట్రా? పోరా బయటికి. అయ్యో స్వర్ణ, నువ్వు పొరపడుతున్నావు. నీ మనసు నాకు అక్కర్లేదు. సార్ ఎలాగో దాంట్లో ఫెవికాల్ వేసుకుని ఫిక్సింగ్ అయిపోయారు కదా, నాకు నీ శరీరం కావాలి. సారీ సార్, సారీ సారీ. అయినా నా మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకోరేంటి? ఏమనజా, ఈ విషయంలో నువ్వు సీనియర్ కదా, నువ్వేనా చెప్పచ్చుగా? ఓహో, నీకు అర్థం కాలేదా? సరే నేనే చెప్తాను. సార్, పర్మనెంట్ గా కాదండి, మీ పెళ్లి కాక ముందు ఒక్క రాత్రికి చాలు. పెళ్లి అయిపోయాక మీ పెళ్ళాన్ని నా దగ్గరికి పంపించమంటే బాగుంటుంది కదా. ఏమనజా, నోట్లో జ్వరం మీటర్ పెట్టుకున్నావా? వాళ్ళు అలా తోసేస్తుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? సపోర్టింగ్ చేయొచ్చుగా. వయసులో ఉన్న నీ కూతురు చెప్తేనే నేను వినలేదు, వయసు మళ్ళీ దానికి నువ్వు చెప్తే నేను వింటానా? ఏయ్, ఉంచుకున్నాడుతో దీర్ఘ సుమంగళి. వెళ్ళమ్మా, వెళ్ళి 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 వెళ్ళి. ఆకాష్, వెర్రోడ్లా వీధులెంబడి తిరిగినోడ్ని. స్వర్ణ నన్ను ప్రేమించాకే ఓ మనిషినయ్యాను. స్వర్ణ నాకు కాకుండా పోయిందని తెలిసాక మృగంలా మారాను. నేను ఇలా మారిపోవడానికి, స్వర్ణ నాకు దూరం కావడానికి కారణం నువ్వే. ముందు నా మనసుని చంపావు, ఇప్పుడు నన్నే చంపాలని చూస్తున్నావా? నిన్ను వదలను. నిన్ను చంపి నేను చస్తాను. వచ్చే జన్మలోనైనా మనం పెళ్లి చేసుకోవచ్చు. రే ఆకాష్, నే తాగున్నాను, తిరిగి కొట్టలేననేగా నన్ను కొట్టావు. కొట్టు, కొట్రా, కొట్టు, నిన్ను బతకనివ్వను. మిమ్మల్ని ఇద్దరిని బతకనివ్వను, బతకనివ్వనే. ఆకాష్, వాణ్ణి కొట్టు, చంపేయ్.
కొట్టు. చంపు, చంపు. ఆకాష్, అతను చంపొద్దు. వద్దు, వద్దు ఆకాష్, వద్దు, వదిలేయ్. ఆకాష్, నా మాట విను. వద్దు ఆకాష్, అతను పోలీసులకు అప్పగించు. వదలు స్వర్ణ. వద్దు ఆకాష్, నా మాట విను. నా మాట విను ఆకాష్. తప్పు చేశాను ఆకాష్. ఈ నీచుడిని ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను ఆకాష్.